నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు చాలా వెరీ ఇంపార్టెంట్ పార్టీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ ఎఫ్సిఆర్ఏ, ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ కింద చాలా మటుకు రూల్స్ ఇంకా స్ట్రిక్టర్ చేశారు ఇదివరకు అన్నాను. సో దీనివల్ల ఏంటంటే పర్పస్ మెన్షన్ చేయాలి, లాస్ట్ 2 yearsలో కన్నా 10 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఇట్లాంటి రూల్స్ అన్నీ వచ్చాయి. తర్వాత కొన్నిటికి వాటి యూజ్ చేయకూడదని, అంటే ఈ ఒక రెస్పెక్ట్గా చూసేటట్టయితే ఆల్రెడీ ఇప్పటికే స్కేల్ డౌన్ చేసేసింది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఈ మిస్యూజ్ ఆఫ్ ఫారెన్ ఫండ్స్ ఫర్ రిలీజియస్ యాక్టివిటీస్ అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున వచ్చి చేసింది. ఇప్పుడు మనకి ఏంటంటే దీన్ని ఇంకా కఠినతరం చేయడానికి ఎఫ్సిఆర్ఏలో మోడిఫికేషన్స్ రూల్స్ వచ్చాయి. ఇది ఒక విధంగా చాలా సమర్థనీయమైనటువంటిది. ఎందుకంటే పర్పస్ ఫర్ విచ్ ది ఫండ్స్ ఆర్ బీయింగ్ రిసీవ్డ్ డిస్క్లోజ్ చేయాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అవన్నీ మొత్తం చాలా కొత్త రూల్స్ అన్నీ చాలా మంచిగానే తీసుకొచ్చారు. దీని మీద కొంచెం వివరణ కావాలి. ఇప్పుడు ఒక రకంగా 1947లోనే సవార్కర్ గారు లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చి ఉంటే భారతదేశం ఏ రకంగా ఉంటుంది అని ఆలోచిస్తే ఇవన్నీ మనకు ఎంత రెలవెంటో తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లూప్ హోల్స్, ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని చాలా లిబరల్గా పెట్టడం, ఇండివిజువల్ క్యాన్వాసింగ్ ఆఫ్ రిలీజన్కు ఇచ్చినటువంటి ఆ ఫెసిలిటీ చాలా వరకు మిస్యూజ్ అయింది. మిస్యూజ్ ఏ రకంగా అయింది అంటే ప్రలోభాలు పెట్టి, ఎవరైనా కాన్షన్స్లో థింక్ చేసి ఈ మతం మంచిది అనే మతంలో చేరటం అంటే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. అటువంటి కన్వర్షన్ ఎవడూ కాదంట. ఆఫ్టర్ ఆల్ 4 మతాలను చూచి ఈ మతం బెటర్. అంబేద్కర్ అదే చేశాడు. అంబేద్కర్ రిలేటివ్గా మతాలన్నింటినీ స్టడీ చేసి బుద్ధిజం బెటర్ అనుకున్నాడు, దాంట్లో జాయిన్ అయినాడు. అటువంటిది ఎవరు అబ్జెక్ట్ చేయరు. కానీ ప్రజల్లో ఉండేటటువంటి మూఢనమ్మకాన్ని, ప్రజల్లో ఉండేటటువంటి ఈ ఇల్లిటరసీని, వీటిని బేస్గా తీసుకొని ఫండ్స్ను బాగా విదేశాల నుంచి మొబిలైజ్ చేసి పెద్ద ఎత్తున గత 40-50 సంవత్సరాల్లో భారతదేశంలో అన్యమత ప్రచారం జరిగింది అనేటటువంటిది వాస్తవం. ఇది చాలా ట్రైబల్ ఏరియాస్లో జరిగింది, దళిత్ వాడల్లో జరిగింది, ఇప్పుడు అది కూడా మించిపోయి అంతటా జరుగుతూ ఉన్నది. బట్ దీనికి బేసిస్ ఏంటి అంటే, ఒకటి ప్రజల్లో ఉండేటటువంటి నిరక్షరాస్యత, రెండోది మూఢనమ్మకాలు. వీటిని బేస్గా చేసుకొని మత వ్యాప్తి జరుగుతున్నాయి. బట్ దీనికి కావాల్సినటువంటి లార్జ్ స్కేల్ ఫండింగ్ అంతా అమెరికా లాంటి దేశాల నుంచి వస్తూ ఉన్నది అనేటటువంటిది వాస్తవం. అదంతా కూడా ఈ ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఉన్న లూప్ హోల్స్ అన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకొని ఆ ఫండ్స్లన్నీ తీసుకొచ్చి క్రిస్టియన్ మిషనరీ పెద్ద ఎత్తున ఈ మత ప్రచారాలు జరిగిందనేటటువంటిది వాస్తవం. దీనిని ఎప్పుడో మనం ఈ లూప్ హోల్స్ను బంద్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్లకు దీని మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది అనేటటువంటిది చాలా మంచి విషయం. దీని మీద ఇప్పుడు చూడు, అమెరికాలో సెనేటర్సు, కాంగ్రెస్ మెన్ను రియాక్ట్ అయ్యి ఈ అమెండ్మెంట్స్ కరెక్ట్ కాదు అంటున్నారంటే ఎంత డీప్గా ఈ ఇష్యూలో అమెరికా లాంటి దేశం ఇన్వాల్వ్ అయింది అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఇన్నాళ్ళకైనా ఇది మంచిగా జరుగుతూ ఉన్నది. ఎందుకు తెస్తున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనేటటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమెరికా ప్రెషర్ను కూడా తట్టుకొని మీ ప్రెషరు మా మీద ఈ అంశాల మీద పనిచేయదు అని ఈ అమెండ్మెంట్స్ను ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటే తప్పకుండా కొన్ని అంశాల మీద నాన్ కాంప్రమైజింగ్గా బీజేపీ ముందుకు పోతుందనే దానికి ఇది ఒక నిదర్శనం. మంచి గుడ్ ఇనిషియేటివ్. ఎప్పుడో జరగాల్సింది ఇప్పటికి జరుగుతూ ఉన్నది. ఓకే, నమస్కారం.